హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి మేలు చేసే రాగి పిండితో లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉండే రాగి పిండి ఇంకా బెల్లంతో ఈ వీడియోలో చూపించిన విధంగా లడ్డూ చేసి చూడండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టంగా తింటారు. ఈ లడ్డూ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద బాండిని పెట్టుకొని అందులో హాఫ్ కప్ వరకు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద 5-6 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి. పల్లీలు ఇలా రంగు మారిన తర్వాత చూడండి, ఇలా పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా వేగైతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. అదే బాండిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడైన తర్వాత 15 బాదాం, 15 జీడిపప్పు వేసుకొని ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకొని, నెయ్యి రాకుండా ఓన్లీ బాదం, జీడిపప్పును మాత్రమే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చండి. ఈ మిగిలిన నెయ్యిలోనే 2 కప్పుల వరకు రాగి పిండిని వేసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ 7 లేదా 8 నిమిషాలు వేయించుకోవాలి. రాగి పిండి కలర్ ముందుగానే ఎర్రగా ఉంటుంది కాబట్టి వేగింది లేనిది తెలవదండి. 7-8 నిమిషాలు వేగేటప్పటికి పిండి చక్కగా వేగి మంచి సువాసన వస్తూ ఉంటుంది. ఇలా మంచి వాసన వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని కూడా వెంటనే వేరొక ప్లేట్లో తీసుకొని చల్లారనివ్వాలి. బాండిల్లో ఉంచితే బాండిల్ వేడికి పిండి మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి. లడ్డూ టేస్ట్ కూడా మారిపోతుంది. వేయించి పెట్టుకున్న పల్లీలు, రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. నేను కొంచెం క్వాంటిటీలోనే చేసుకుంటున్నాను కాబట్టి అన్నీ కూడా ఒకటేసారి వేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి. నేను ఇక్కడ పల్లీలకి పొట్టు తీయట్లేదు. ఇష్టం లేని వాళ్ళు పొట్టు తీసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు బెల్లం తురుము తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే 4-5 వరకు యాలకులను కూడా వేసుకొని పల్స్ మోడ్లో మధ్య మధ్యలో ఆపుకొని కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పల్లీలు ఇంకా డ్రై ఫ్రూట్స్ మెత్తగా అయిపోకూడదండి. మధ్య మధ్యలో పలుకుగా తగులుతుంటే తినడానికి బాగుంటుంది. ఇలా అంతా గ్రైండ్ చేసుకున్న తర్వాత కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఒక గిన్నెలో తీసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. కూడా బాగా కలిసిన తర్వాత హాఫ్ కప్పు వరకు కరిగించిన నెయ్యిని వేసుకొని కలుపుకోవాలండి. 2 కప్పుల పిండికి హాఫ్ కప్పు నెయ్యి అయితే పడుతుంది. ఒకవేళ మీరు ముద్దగా ఉండే పాకం బెల్లం తీసుకున్నట్లయితే కొంచెం నెయ్యి తక్కువ పట్టొచ్చండి. నేను కొంచెం పొడిగా ఉండే బెల్లం తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు నెయ్యి పట్టింది. నెయ్యిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇష్టమైన వాళ్ళు వేయించిన డ్రై ఫ్రూట్స్ని పెట్టుకొని లడ్డూని చేసుకోవాలి. హెల్తీగా, టేస్టీగా రాగి లడ్డూలు రెడీ అండి. ఈ లడ్డూలని ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి స్టోర్ చేసుకుంటే 15-20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.